మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బన్పల్లిలో అనారోగ్యంతో మృతి చెందిన ముత్యం లక్ష్మీనారాయణ డెడ్ బాడీని అతని కుటుంబ సభ్యులు మెడికల్ కాలేజీకి దానం చేశారు. తాను చనిపోయాక తన డెడ్ బాడీ మెడికల్ కాలేజీకి దానం చేయాలని లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ పెద్దలందరి సహకారంతో చనిపోయిన లక్ష్మీనారాయణ మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి అందించారు. కాలేజీ రౌండ్స్ పూర్తిగా తీసుకుని నాన్న కోరిక మేరకు ఆయన బాడీ మెడికల్ కళాశాలకు దానం చేస్తామని ఆయన కుమారులు తెలిపారు. నిర్ణయం ఇది చాలా మందికి ఆదర్శంగా తన ఉన్నంత వరకు ఎంతోమందికి సహాయం చేస్తూ ఉన్నాడు. తన తర్వాత కూడా తన శరీరం మట్టిలో కలిసిపోవద్దు, 10 మందికి ఉపయోగపడాలి అని మెడికల్ కాలేజ్కి డొనేట్ చేయడం అనేది ఒక గొప్ప నిర్ణయం. మేము అలా చెప్పగానే మేమందరం కూడా దానికి అంగీకరించాం. ఎందుకంటే ఎంతోమందికి అది ఉపయోగపడాలి. తన బాడీ అనేది చనిపోయిన తర్వాత కూడా సజీవంగా ఉన్నట్టుగా ఎంతోమందికి ఉపయోగపడాలి. బతికున్నప్పుడు ఎంతోమందికి ఉపయోగపడ్డాడు, తర్వాత కూడా ఎంతోమందికి ఉపయోగపడే నిర్ణయాన్ని మేము స్వాగతించాము. వారికి ఆత్మశాంతి కలగాలని అందరి బంధుమిత్రుల